హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం మనకు అందరికీ తెలుసు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు. అయితే దుష్టుల ఆలోచన అంటే ఏంటిది? అసలు దుష్టుల ఆలోచన అంటే మన దుష్టుల గురించి మనకు తెలిసి ఉండాలి కదా. దుష్టుల ఆలోచన తెలిసి ఉండాలంటే అసలు దుష్టుడు ఎవడు తెలవాలి. అయితే బైబిల్లో దుష్టుడు గురించి ఏం రాసింది? వీడు దుష్టుడు అంటే ఆది కాండం నుంచి ఉన్నవాడు, అవును కదా. అవ్వను మోసపుచ్చడానికి గల కారణము సాతాను. ఈ దుష్టుడు అవ్వతో మాట్లాడుతూ ఏమంది, నిజమా ఆ పండు తినొద్దని చెప్పానా అని చెప్పాడు. దేవుడైతే ఆజ్ఞ ఇచ్చాడు, కానీ అవ్వ ఆ ఆజ్ఞ గుర్తున్నను ఆ ఆజ్ఞ మీరింది, అంతే కదా. దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాగే అవ్వ కూడా ఆజ్ఞ అతిక్రమించింది. ఆ పండు చూసినప్పుడు అది చాలా రమ్ముగా కనబడింది. సాతాను కూడా నిజం కదా, యవనస్తులకి ఈ కాలంలో మంచి రమ్యమైన చూపెడతా ఉంటారు. స్త్రీని కావచ్చు, ఇంకా మందు బాటిల్ కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఇలా అనేక రకాలుగా దుష్టుడు ఏం చేస్తాడంటే చూపించి హృదయం ప్రేరేపించి ఒక్కసారి ట్రై చేస్తుడు. ఒక్కసారే కదా అని అంటాడు. ఆ ఒక్కసారి అవ్వ చేసిన పాపానికి ఇప్పటికీ మనం పాపంలోనే బ్రతికిస్తున్నాం కదా. పాపము చేయని వాడెవడన్నాడు ఆ భూమి మీద? లేడు. కానీ యేసుక్రీస్తు మన పాపములు ఆయన నిమిత్తము ప్రాణం పెట్టి చనిపోయాడు. కనుక దుష్టుల ఆలోచన అంటే అది చాలా చెడ్డది, నిజమే కదా. ఒక యవనస్తుడు ఉన్నాడు, వారికి ఒక 20 సంవత్సరాలు ఉన్నాయి అనుకున్నాడు. ఒక స్త్రీకి ఒక 15 సంవత్సరాలు ఉన్నాయి అనుకున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీకి ఒక అవగాహన లేదు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఆ పురుషునికి అన్నీ తెలుసు, కానీ ఈ స్త్రీకి ఉన్న ఏజ్ను బట్టి వాళ్ళిద్దరు ప్రేమించుకోవచ్చా అంటే ఆ ఏజ్ను బట్టి ప్రేమించుకోకూడదు.